రోజు పొద్దుగా లేసి ఎవరి ముఖం చూసానోరా ఈ రోజు మొత్తం దరిద్రమే. అసలు ఈ వీడియో 1 వీక్ బ్యాక్ ది అసలు పోస్ట్ చేద్దాం అనుకున్నా. కానీ నా దరిద్రం చూసి నాకే ఫన్నీగా అనిపించింది. అందుకే పోస్ట్ చేస్తున్నా. ఈ రోజు పొద్దున్నే మా ఆయన రెడీ అవ్వు మా ఫ్రెండ్ రిసెప్షన్ ఉందని చెప్పాడు. మొన్నటి నుండి ఫంక్షన్స్ కి ఒకటే పట్టు శారీస్ కట్టుకొని పిచ్చి లేసిందిరా. అందుకే ఈసారైనా ఈ డిజైనర్ శారీ కట్టుకుందామని ఈ శారీ పిక్ చేసుకున్నా. దీనికి ఆల్రెడీ ఫుల్లీ స్టిచ్డ్ బ్లౌజ్ వస్తుంది. నా ఫేవరెట్ శారీస్ లో ఒకటి ఇది. శారీ డీటెయిల్స్ అయితే నేను కామెంట్స్ లో ఇస్తా. శారీనే మస్తు హైలైట్ అవుతుంది కదా. ఇంకా జ్యువెలరీ ఎక్కువ అవసరం లేదని సింపుల్ గా ఒక డైమండ్ పాలిష్ నెక్ సెట్ వేసుకున్నా. ఇప్పుడు ఈ కాశ్మీరీ బ్యాంగిల్స్ ఫుల్ ట్రెండ్ లో ఉన్నాయి కదా. మొన్ననే మీషోలో ఆర్డర్ పెట్టినారా, కరెక్ట్ టైం కి వచ్చాయి. ఇంకా ఫుల్ ఖుష్ లో ఉండే నేను. అంతే ఎక్సైట్మెంట్ తో వెళ్లి మా ఆయన ఒక చిన్న వీడియో తీయమని అడిగారా. అంతే, ఎప్పుడు వీడియోస్ అయినా లేట్ అవుతుంది పదా అని తిట్టాడు. అది కాస్త పెద్ద గొడవ అయింది. ఇంకా ఆ కోపంతో అన్ని వీకేసిన. ఈ గ్యాప్ లో నా చెంపకి గాజు తగిలి గడ్డ పగిలింది. సరే ఎట్లాగో పగిలింది కదా అని మొత్తం దాన్ని పిండి పిప్పి వేసిన. అది ఒత్తుతుంటే భలే సాటిస్ఫైయింగ్ గా అనిపించింది రా. కానీ తర్వాత మాత్రం దౌడ మొత్తం జలుపుతుంది. ఇంకా నేను ఫుల్ బీపీలో ఉండే. ఇంకా మా ఆయన ఏమో పొద్దున గొడవ జరిగితే సాయంత్రం వచ్చి సారీ చెప్పి ఐస్ క్రీమ్ తినిపిస్తా పా అన్నాడు. ఐస్ క్రీమ్ అనగానే భార్య భర్తల మధ్యలో గొడవలు కామన్ అని లైట్ తీసుకొని టిప్పు టాప్ గా జీన్స్ వేసుకొని రెడీ అయ్యి మరి బయటికి వెళ్ళా. ప్రజెంట్ మనం డైట్ చేస్తున్నాం కాబట్టి ఎవ్రీ వీక్ ఉప్పల్కి వచ్చి ఫ్రూట్స్ తీసుకుంటా. పనిలో పని అవి కూడా తీసుకున్నా. ఐస్ క్రీమ్ అయితే ఓన్లీ 100 రూపీస్ తో పోతుంది. పైగా నా డైట్ కూడా డిస్టర్బ్ అవుతుంది. అట్లా కాదని డ్రై ఫ్రూట్ షాప్ కి తీసుకెళ్లి ఈ బ్లాక్ డేట్స్ తీసుకున్నా. ఇవైతే కేజీ 1000 రూపీస్. ఇలా గొడవైన ప్రతిసారి మా ఆయన బిల్లుకి బొక్క పడితే నా ఈగ మస్తు సాటిస్ఫై అవుతుందిరా. ఇంకోసారి దీంతో గొడవ పడద్దురా బాబు అనుకుంటాడు. మీ హస్బెండ్స్ తో గొడవ అయితే మీరేం చేస్తారు?